జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలను గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు స్నానమాచరించారు. అనంతరం సరస్వతీ నదికి హారతిచ్చారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రారంభించారు. గురువారం ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీతో ముగియనున్నాయి. ఇంతకుముందే ఈరోజు ఉదయం మాధవానంద స్వామి గారు ఉదయం 5 గంటల ప్రాంతంలోనే ఈ సరస్వతి పుష్కరాలను ప్రారంభించి మొదటి రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సాంప్రదాయాలను కాపాడి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాలను శాశ్వతంగా భవిష్యత్ తరాలకు అందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలను హైదరాబాదు నగరంలో, తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడంలో పూర్తి స్థాయిలో వారు నాకు సహకరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. అందుకే మంత్రి వేదిక మీద నుంచే సూచనలు ఇస్తున్న రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి. 100 కాదు మీకు అవసరమైన నిధులను తప్పకుండా మంజూరు చేస్తానని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన మా అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.